రిషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి ఇవ్వాలన్న మంత్రుల కమిటీ నిర్ణయంపై బీజేపీ విభేదిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది సార్. ఎవరిని అడిగి ఆ నిర్ణయం తీసుకున్నారు, మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రెస్పాండ్ అయ్యారు ఘాటుగా. ఒకసారి రిషికొండ వెంకటేశ్వర స్వామి వారు టెంపుల్ ఉంది. దీనికి ఇటుపక్కన కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి అక్కడ మ్యారేజెస్ చేసుకునే దానికి ఒక మంచి కళ్యాణ మండపం లాంటిది కట్టి మిగిలిన బిల్డింగ్స్లో మన తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి అలాగే ఒక ఎగ్జిబిషన్ లాగా పెడితే అందరూ కూడా ఇక్కడికి వస్తారు. అదే కనుక 5 స్టార్ హోటల్ పెడితే లోపలికి వెళ్ళేదానికే లేదు. ఒక టీ తాగాలంటే ఇప్పుడు మనకు చూస్తున్నాం, ఈ నోవాటెల్లో 500 రూపాయలు తీసుకుంటాడు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. కేవలము డబ్బు 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 అంటే అది ఆదాయం వనరుల కింద చూస్తే ఆల్రెడీ డబ్బు పెట్టవలసిన డబ్బు అయిపోయింది, ఇంకా పెటిషన్ తిరిగి రాదు. అది దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది కేవలము నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఋషికొండ ప్యాలెస్ ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి వారు టెంపుల్ ఉంది. దీనికి ఇటుపక్కన కనుక రైట్ సార్, విష్ణుకుమార్ రాజు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి సార్, బీజేపీ డిమార్కెట్ చేసుకుంటోందా అని తన వ్యక్తిగత అభిప్రాయం అంటున్నాడు ఆయన. విష్ణుకుమార్ రాజు తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి, బీజేపీ ప్రముఖ నాయకుడు బహిరంగంగా అభిప్రాయం చెప్తూ వ్యక్తిగతం ఏముంటుంది? వాజ్పేయి విగ్రహావిష్కరణ తర్వాత, సంస్మరణ సభ తర్వాత మాట్లాడారు. రాజకీయ అభిప్రాయం ఉంటుంది తప్ప దీని మీద వ్యక్తిగత అభిప్రాయం ఏముంటుంది? పోనీ విష్ణుకుమార్ రాజు అభిప్రాయం తప్పు, ఇది మా పార్టీ అభిప్రాయం కాదు అని పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఏమన్నా వివరణ ఇచ్చాడా? ఇలా వ్యక్తిగత అభిప్రాయాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నావని చెప్పి విష్ణుకుమార్ రాజుకి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా? మరి ఆ మంత్రుల బృందంలో సత్యకుమార్ లేడా నాకు తెలియదు, ఎవరున్నారో తెలియదు. కానీ కేబినెట్ లో బీజేపీ మంత్రి కూడా ఉన్నాడు కదా. మరి రిషికొండను ఆతిథ్య రంగానికి, హాస్పిటాలిటీ సెక్టార్ కు, టూరిజం రంగానికి ఇవ్వాలన్న నిర్ణయం కేబినెట్ లో జరగలేదా? కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ మంత్రి సత్యకుమార్ అభ్యంతరం చెప్పాడా, చెప్పలేదా? ఇవన్నీ క్వశ్చన్స్ కదా. సో భారతీయ జనతా పార్టీ దీనికి ఇంకో యాంగిల్ కూడా పట్టుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో దీన్ని వ్యాపారంగా చూస్తే, మేము దీన్ని వ్యాపారంగా చూడడం లేదు అని బీజేపీ అంటోంది. సో అన్నప్పుడు విష్ణుకుమార్ రాజు బయటలో క్లియర్గా ఉంది, అన్ని డబ్బులే కాదు కదా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఏమో వ్యాపారంగా చూసి దీన్ని స్టార్ హోటల్కి ఇచ్చి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నాడు. కానీ ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనేది బీజేపీ వాదన. అంటే ఎందుకంటే స్టార్ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు నా హోటల్లో టీ తాగితే 500 రూపాయలు అవుతుంది, సామాన్యుడు ఎలా వెళ్తాడు అన్నాడు. సో అంటే చంద్రబాబు నాయుడు సామాన్యుడికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే, రిషికొండ విషయంలో బీజేపీ రిషికొండను సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనే వాదన పెడుతోంది. తర్వాత ఒక మంత్రుల కమిటీ వేశారు తప్ప ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, ప్రజలతోని చర్చించలేదు అనేది ఒక మరో సీరియస్ అలిగేషన్ చేశారు. మరి కూటమిలో కూడా చర్చించలేదా? రిషికొండ విషయంలో కూటమిలో కూడా ఏకాభిప్రాయం లేదా? కూటమి ఒక అంగీకారానికి రాలేదా? కూటమి ఎమ్మెల్యేలతోనే చర్చించకపోతే ఇంకెవరితో చర్చించినట్లు? సో విష్ణుకుమార్ రాజు గారు రైజ్ చేస్తున్నది ఒక సీరియస్ క్వశ్చన్. స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక ప్రజలతో ఎందుకు చర్చించలేదు అనే ప్రశ్న వేస్తున్నారు. అన్నిటికీ మించి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చాడు. ఇక చూడండి, ఇప్పుడు చూడండి పరిస్థితి. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేస్తానికి తిరుపతి లడ్డు విషయాన్ని, తిరుపతిలో పరకామణి విషయాన్ని, తిరుమలలో జరుగుతున్న విషయాల్ని రోజు పేజ్ 1లో మనం చూస్తున్నాం. సో జగన్ క్రిస్టియన్ గనక హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అనే ఒక నరేటివ్ను కూటమి బిల్డ్ చేస్తుంది. అందుకే ఎవరిపైన శిక్ష పడదు. నిజంగానే నెయ్యి కల్తీ చేసిన వాడికి ఇప్పటివరకు శిక్ష లేదు. దేనిపైన ఏ శిక్షలు ఉండవు, కానీ రోజు ఇది నడుస్తూనే ఉంటుంది చర్చ. ఎందుకు? ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం ముఖ్యం, శిక్షించడం ముఖ్యం కాదు. అంతకుముందు జంతు కొవ్వు కలిసిందన్నారు, ఇప్పుడు జంతు కొవ్వు అంటలేరు. అది ఎప్పుడు తెలుస్తుందో ఎవరికి తెలియదు. సో అది ఎప్పుడైతే ఈ తిరుపతిలో విషయం వచ్చాడో, పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ ప్రతిష్టాపనకు కంకణం కట్టుకొని దీక్షలు చేశాడు. అఖండ సినిమా రిలీజ్ ఉపయోగించుకొని బాలకృష్ణ కూడా సనాతన ధర్మ నినాదాన్ని ఇచ్చారు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూడా సనాతన ధర్మం గురించి రిషికొండ వదిలేయండి అంటున్నాడు. వ్యాపారం చేయకండి, సనాతన ధర్మానికి వదిలేయండి, వ్యాపారం చేయకండి, డబ్బులు కాదు ఆధ్యాత్మికత ముఖ్యము అంటున్నాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇప్పుడు బీజేపీని మెప్పించటానికి, జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేసడానికి
హిందుత్వ భావజాలాన్ని టీడీపీ జనసేనలు అందుకున్నప్పుడు బాగానే ఉంది. అది జగన్కు వ్యతిరేకంగా వాడుకోవడానికి ఉపయోగపడితే పడచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా విష్ణుకుమార్ రాజు వాడుతున్నాడు. దాన్ని గమనించండి మీరు. టూరిజానికి ఆ నవోటల్కి ఇస్తారా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇస్తారా అని అడుగుతున్నాడు. లెట్ చంద్రబాబు నాయుడు డిసైడ్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చి టీటీడీ కళ్యాణ మండపం కట్టించి సామాన్యుడికి అందుబాటులో ఉండండి. సో విష్ణుకుమార్ రాజు దేవుని పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు, డబ్బుల పక్షాన, వ్యాపారుల పక్షాన, స్టార్ హోటళ్ల పక్షాన ఉంటావా, సామాన్యుడి పక్షాన ఉంటావా, వ్యాపారం కొరకు వాడతావా, ఆధ్యాత్మిక కొరకు వాడతావా తేల్చి అంటున్నాడు. మామూలు ప్రశ్న కాదు విష్ణుకుమార్ రాజుది. ఈ ప్రశ్నకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా సమాధానం చెప్తాడనేది ఇప్పుడు కీలకమైన విషయం కదా. రిషికొండ బీజేపీ విషయంలో రేపు యాత్రలు కనుక మొదలుపెట్టింది అనుకోండి, రిషికొండ ఏడుకొండల వాడి కోసమే అని కనుక యాత్రలు కృష్ణకుమార్ మొదలు పెట్టాడు అనుకోండి, కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూడండి. అందువల్ల ఆయుధాలను ప్రయోగించడానికి మొదలు పెడితే అవి కొన్ని సమయాల్లో మనకు కూడా తగిలే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? కృష్ణకుమార్ ఏమడుతున్నాడు? సనాతన ధర్మానికి వదిలేయండి రిషికొండ అంటున్నాడు, హిందూ ధర్మం కొరకు వదిలేయండి రిషికొండ అంటున్నాడు. పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, మీరు బ్రహ్మాండంగా అక్కడ కళ్యాణ మండపం కట్టండి, పెళ్లిళ్ళు చేసుకుంటారు, సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది రిషికొండ, స్టార్ హోటల్కి ఇస్తే దగ్గరికి కూడా ఎవరు పోలేడు కదా అంటున్నారు. సో సామాన్యుడి పక్షాన నిలబడతావా, నోవాటెల్ లాంటి స్టార్ హోటల్స్ పక్షాన నిలబెడతావా, వ్యాపారం కొరకు రిషికొండ వాడతావా, ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు వాడతావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి దీనికి ఆన్సర్.